చిలకలూరిపేటలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా మారాయి పేట వైసీపీ పాలిటిక్స్. రజనీ రీఎంట్రీపై రగిలిపోతున్న మర్రి రాజశేఖర్ ఇక వైసీపీలో ఉంటే లాభం లేదని ఫిక్స్ అయిపోయారట. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా మళ్లీ మాజీ మంత్రి బిడదల రజనీని నియమించడంపై ఆయన ఫైర్ అవుతున్నారట. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇదిలా ఉంటే ఆ మధ్య బిడదల రజనీ జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అంతలోనే ఆమెను బుజ్జగించేందుకు తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఆమెకు పెద్దపేట వేయడం నచ్చని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హర్ట్ అయ్యారట. ఇక గతంలోనూ పార్టీ కోసం అన్నీ తానే నిలబడ్డ తనను కాదని ఆమెకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. అయినా సరే అని ఊరుకున్నా ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలు ఇచ్చారట. ఇక నేనెందుకు మరి ఇక్కడ ఉండి అంటూ ఆగ్రహంతో ఉన్నారట మర్రి రాజశేఖర్. అధినేత మాటను కాదనలేక పార్టీలో ఉంటే తనకు జరిగిన న్యాయం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట మర్రి. ఎలక్షన్ జరగడానికి ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆమెను తీసుకొచ్చి నియోజకవర్గ సమన్వయకర్తను చేస్తే ఇక ఎన్నికలప్పుడు ఈక్వేషన్లు సమీకరణలు అంటూ టికెట్ ఇస్తారో లేదోనని అలర్ట్ అయిపోతున్నారట మర్రి రాజశేఖర్. ఇక ఎన్నాళ్ళు పార్టీలోనే ఉండి వెయిట్ చేస్తాం, ఇక జంప్ అయ్యే సమయం ఆసన్నమైందనుకుంటున్నారట. చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్గా గెలిచి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన కొందరు నేతల్లో మర్రి రాజశేఖర్ కూడా ఒకరు. అలా వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్కు గుర్తింపు ఉంది. అయితే 2014లో జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. దాంతో మర్రి రాజశేఖర్ను కాదని టీడీపీ నుంచి వచ్చిన బిడదల రజనీకి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు జగన్. వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజనీ గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజనీ మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్కు పంపించారు. అప్పుడు చిలకలూరిపేట టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్కు అవకాశం లభించలేదు. ఇక 2019లో తన సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాదు మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ బహిరంగ సభలోనే ప్రకటించారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో అది జరగలేదు. పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా మంత్రి పదవి దక్కకపోవడంతో మర్రి అసంతృప్తిగానే ఉన్నారు. మొదటి నుంచి రజనీని వ్యతిరేకిస్తున్న మర్రి రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ ఆమెను పేటకు తీసుకురావడంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇంతలోనే అలర్ట్ అయిన జగన్ బిడదల రజనీని బుజ్జగించారట. ఆమె అడిగినట్టుగా మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్కే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలమని అంటున్నారు. మాజీ మంత్రి బిడదల రజనీకి బాధ్యతలు అప్పగించొద్దని కోరినట్టుగా కూడా ప్రచారం సాగింది. అయినా వైసీపీ అధినేత ఆమెనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం మర్రికి ఆయన అనుచరులకు అస్సలు నచ్చడం లేదట. అందుకే పార్టీ మారితేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చారట. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రజనీ జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. బాలినేని శ్రీనివాస్ ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు పావులు కదిపారని, అందుకు పవన్ ఒప్పుకోలేదని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటు చిలకలూరిపేటలో మర్రి వర్గం నుంచి వ్యతిరేకత, అటు గుంటూరు వెస్ట్లోనూ తనకు స్థానిక నేతలు సహకరించకపోవడంతో బిడదల రజనీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.